గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. సో అసెంబ్లీ ఎలక్షన్స్ లో అయితే కొంతవరకు ప్రజలకు దగ్గర అయ్యి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సో ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారు? సమస్య ఏంటంటే రోడ్లు. ఒక్క ఊర్లో కూడా రోడ్లు చక్కాలేవు. అసలు రోడ్లు అసలు అంటే ఓ కాడికి మా ఊరు రోడ్డు కానీ కొన్ని ఊరు రోడ్లు బాగున్నాయి, కానీ వేరే ఊర్లలో అసలు మెయిన్ రోడ్లలో కూడా మెయిన్ మా అది బొడ్రాయి అంటారు కదా, అక్కడ కూడా రోడ్లు బాగాలేవు. రోడ్లు స్కూల్లో అయితే పందులు కుక్కలు తిరుగుతున్నాయి, చెత్త తెచ్చి అక్కడే ఇస్తురు, ఇవన్నీ ఘోరంగా ఉన్నాయి. సో ఇవన్నీ మార్చగలను అన్న నమ్మకం మీకుందా? ఖచ్చితంగా ఫ్యూచర్లో మారుస్తుంది. సో ఇదివరకైతే ఇండిపెండెంట్ గా పోటీ చేశారు, ఇప్పుడు ఏదైనా పార్టీలోకి వెళ్ళాలన్న ఆలోచన ఏమైనా ఉందా, లేకపోతే మళ్ళీ ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తారు? అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ లో రాజకీయాలే మీ ఎజెండా కాబట్టి రాజకీయాల్లోనే ఉండాలి, పొలిటీషియన్ అవ్వాలి అనుకుంటున్నారు అనేది అయితే అర్థమైంది. సో ఫ్యూచర్ లో ఏ పార్టీలోకైనా వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఏ పార్టీలోకి అయితే ఏం వెళ్ళను, ఇండిపెండెంట్ గానే ఉంటా. మరి ఇండిపెండెంట్ గా ఉంటే ఆల్రెడీ మీరు చూసారు, ఇండిపెండెంట్ గా మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు. సో మీరు అనుకుంటున్న సమస్యలు, మీరు పరిష్కరించాలనుకుంటున్న సమస్యలు తీర్చడం ఇండిపెండెంట్ గా అది కొంచెం ప్రాక్టికల్ గా అంత వర్కౌట్ అవ్వదని మీకు కూడా ఒక అంచనా అయితే వచ్చి ఉంటుంది. సో దాని గురించి ఏం ఆలోచించారు? కాదు అంటే చేయడం సాధ్యం కాదు, చేయాలనుకుంటే ఏదైనా సాధ్యం అవుతుంది కదా. అంతేనా? అంతే. ఇండిపెండెంట్గా ఉంటే మామూలుగా విన్ అయినా కానీ, ఇండిపెండెంట్గా కానీ పార్టీ పరంగా ఏ పరంగా విన్ అయినా కానీ ఒక ఎమ్మెల్యేకి రావాల్సిన ఫండ్స్ ఆటోమేటిక్గా వస్తాయి. అమౌంట్ శాలరీ కానీ ఈ కాన్స్టిట్యున్సీని మంచి చేయడానికి ఇంత అమౌంట్ అనేది ఉంటుంది 1 yearకి. సో ఆ అమౌంట్తోన మనం ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయొచ్చు కదా. ఓకే. పార్టీలా విన్ అయితేనే అమౌంట్ అని కాదు, ఇండిపెండెంట్గా విన్ అయినా కానీ అమౌంట్ వస్తుంది, ఆటోమేటిక్గా వస్తాయి. అవి మన అవసరాలకు యూజ్ చేసుకోకుండా సమాజ సేవకు ఉపయోగిస్తే ఖచ్చితంగా మార్చగలం.